అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మనిషికి భక్తి కలిగినప్పుడు ఆహారం ప్రసాదం అవుతుంది, నీళ్లు తీర్థం అవుతాయి. అలాగే మనిషికి అనారోగ్యం వచ్చినప్పుడు ఆయుర్వేద ఆహారం దైవం అవుతుంది. అందుకే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మీ అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నెన్నో ఆరోగ్యకరమైన ఔషధయుక్తమైన రుచికరమైన వంటలు మీకు తయారు చేసి చూపిస్తున్నాం. మరి ఈ రోజు కూడా ఎలాంటి అద్భుతమైన ఔషధయుక్తమైన ఆహారాన్ని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు తయారు చేసి చూపించబోతున్నారో మేడం అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి. హౌ యూ మ్యామ్? ఫైన్. చాలా బ్రైట్ గా కనబడుతున్నావు. ఎస్ మ్యామ్, మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించే రెసిపీస్ అన్ని నేను ఫాలో అవుతున్నాను. అంటే ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నాను కదా అని చెప్పడం కాదు, ఖచ్చితంగా ఫాలో అయితే మీకు రిజల్ట్ అనేది గ్యారంటీగా కనిపిస్తుంది డార్లింగ్. సో గ్యారంటీగా ఫాలో అవ్వండి. మేము చూపించే ప్రతి ఒక్క రెసిపీ ఎంతో ఔషధయుక్తమైన రెసిపీ, అలాగే ఆరోగ్యాన్ని చక్కబరిచే రెసిపీ అన్నమాట. సో ఇవాళ కూడా మేడం అలాంటి ఒక అద్భుతమైన రెసిపీతో అయితే రెడీగా ఉన్నారు. మనం స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచులు ఏం రెసిపీ తయారు చేయబోతున్నాము? సో ఈ వేసవి కాలంలో చాలా మంది కూడా చిరుధాన్యాలు తీసుకుంటున్నారు, అనేక విధాలుగా తీసుకుంటున్నారు. కానీ ఈ సమ్మర్ సీజన్ లో అంటే వేసవి కాలంలో మన శరీరాన్ని చల్లబరుస్తూ అలానే కావాల్సినటువంటి ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని అందాలి అంటే దానిలో మనకి మామిడి పండును ఖచ్చితంగా యాడ్ చేయాల్సిందే. సో ఈ మామిడి పండు మిల్లెట్స్ తోటి తయారు చేసుకున్నటువంటి ఒక మంచి సలాడ్ ని చేసుకుందాం ఇవాళ. ఓకే, అంటే మామిడి పండు మిల్లెట్స్ సలాడ్ అంటారా? ఎగ్జాక్ట్ గా. ఓకే, ఏంటి ఆ మిల్లెట్స్ లో ఏం వాడుతున్నాం మనం? ఆ మిల్లెట్స్ లో కొర్రలను వాడుతున్నాం. ఓకే, అయితే మామిడి పండు కొర్రల సలాడ్ తయారు చేస్తున్నాం. వావ్. మరి మామిడి పండు కొర్రల సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మామిడి పండు కొర్రల సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కొర్రలు, మామిడి పండు ముక్కలు, కీరా ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపరక, సైంధవ, కొత్తిమీర, నూనె, మిరియాల పొడి. కావాల్సిన పదార్థాలు చూసేసాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. సో మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకుందాము. ఓకే, సో స్టవ్ వెలిగించేసేయండి. సో ముందు ఏం చేద్దాం మ్యామ్? నూనె లేకపోతే నీళ్ళ? ఫస్ట్ నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు ఒక గ్లాస్ తగినంత. మనం నానబెట్టుకున్నాం కాబట్టి కూరలు కొద్దిగా ఉడకపెట్టుకోవడానికి కొంచెం మనకి ఎక్కువ నీళ్లు పడతాయి అనమాట. అప్పటికప్పుడు ఉడకపెట్టుకోవడం అంటే చాలా కష్టము, ఎందుకంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అంతా పర్ఫెక్ట్ గా ఉడకవు. కాబట్టి కూరల్ని మనం ఎంతసేపు నానబెట్టుకున్నాము? ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఒక ఓవర్ నైట్, రాత్రంతా చక్కగా నానబెట్టుకొని అప్పుడు నెక్స్ట్ డే చేసుకోవాల్సిన రెసిపీ అనమాట ఇది. ఎందుకంటే మనం దీంతో కొర్రలతో చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ నీళ్లు పోసేసుకున్నాము. నీళ్ళలో ఒక 1 స్పూన్ మనం నూనె వేసుకుందాం. ఎందుకంటే కొర్రలు అన్ని కూడా ముద్ద ముద్దగా అవ్వకుండా కొంచెం అట్లా మన గోధుమ రవ్వ వచ్చినట్టుగా ఉడికినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉడికినట్టు ఉంటుంది. ఓకే, 1 స్పూను నూనె జస్ట్ పొడి పొడిగా రావడానికి కోసం మనం సలాడ్ లాగా తయారు చేస్తున్నాం కాబట్టి, అదే రైస్ లాగా తయారు చేస్తే అవసరం లేదు. సో దీంట్లోనే 1 చెంచా సైంధవ లవణం వేసేసుకున్నాం. 1 చెంచా సైంధవ లవణం అన్నిటికీ కలిపి ఒకసారి సరిపోతాము. ఇలా వేస్తే మనకు తొందరగా కూడా అది బాయిల్ అవుతుంది. అండ్ సైంధవ లవణంలో ఈ కొర్రలు వేసినట్లయితే మంచిగా కూడా ఉడికిపోతాయి అన్నమాట. అది అన్ని ముక్కలకి కూడా మంచిగా పట్టేస్తాయి. సో ఇప్పుడు మనకి చూసారు కదా, అక్కడ బబుల్స్ వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ మనం ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ నీళ్లతోనే నన్ను వేయమంటారా? ఈ నీళ్ళతోటి వేయాలి. సో రాత్రంతా నానబెట్టేసుకున్నాం కదా, చక్కగా నీళ్ళు పారవేసి మళ్ళీ పొద్దున్నే ఫ్రెష్ నీళ్ళతో ఉడికించుకుంటూ ఉంటారండి. మేడం చాలాసార్లు చెప్పారు మనకి నానబెట్టుకునే నీళ్లు చాలా చాలా శ్రేష్టము, అది ఎంతో మంచిని ఇస్తాయి మనకి అని చెప్పి. కాబట్టి అలా నానబెట్టుకునే నీళ్ళతో సహా నేను ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కాబట్టి కూరలు వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి సైంధవ లవణం కూడా తగినంత వేసుకున్నాము. ఇది ఉడకడానికి మనకి కొద్దిసేపు టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ రెసిపీ గురించి మొత్తం మనం తెలుసుకుందాము. దీంట్లో మనం అసలు కొర్రలు ఎందుకు తీసుకున్నాము, కొర్రల్లో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? కొర్రలలో మనకి చెప్పలేని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఇది అందరూ బరువు తగ్గడానికి లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ అవ్వడానికి తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇది మన నాడీ వ్యవస్థ అంటే బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన దీని యొక్క ప్రభావం చాలా ఉంటుందన్నమాట. అందుకనే
ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు, తర్వాత ముసలి వాళ్ళు అంటే వయసు పైబడిన వాళ్ళకి ఆల్జిమర్స్ డిజీజ్ అని కొంచెం నరాల బలహీనత కలిగి అలాంటి కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి. సో వాళ్ళందరికీ ఇలా కొర్రలతో చేసినటువంటి ఏదైనా రెసిపీ కానీ కేవలం కొర్రలు ఇచ్చినా కానీ దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉంటాయి. ఆయుర్వేద పరంగా ఇవన్నీ కూడా తృణధాన్యాలలో ఇంక్లూడ్ చేశారనమాట. తృణధాన్యాలలో అన్ని మిల్లెట్స్ కూడా వచ్చేసాయి అనమాట. సో కామన్ గా అన్ని మిల్లెట్స్ కి ఏం ప్రాపర్టీస్ ఉంటాయంటే వాతాన్ని పెంచుతాయి అనమాట. అలానే కఫ ఇంకా పిత్త దోషాన్ని కూడా సమానంగా బ్యాలెన్స్ చేస్తాయి. సో ఈ సమ్మర్ సీజన్ లో అంటే వేసవి కాలంలో మనకి తీసుకోవడం వల్ల పిత్త దోషం మనకు తక్కువ శరీరాన్ని చల్లబరుస్తుంది అనమాట. కొర్రలు పీచు పదార్థం కూడా ఉంటుందంటారు, చాలా ఉంటుంది, అధికంగా పీచు పదార్థాలు ఉంటాయి అనమాట. సో అవి మనకి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. అలానే ఎక్సెస్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అవన్నింటిని కూడా మనకి కరిగించి ముఖ్యంగా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. సో అందుకని మనకి గుండెకి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మన నాడీ వ్యవస్థకి గుండెకి కూడా ఎంతో బాగా పనిచేస్తుంది ఈ కూరలు. అందుకనే అందరు ఈ మధ్య కొంచెం మళ్ళీ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ భాగంగానే ఈ కొర్రలు తర్వాత అనేక రకమైన మిల్లెట్స్ ని కూడా తీసుకుంటున్నారు అనమాట. అది మంచి ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో మీరు కూడా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. అలానే ఇవాళ మనం సమ్మర్ స్పెషల్ లో మన మ్యాంగో ఫ్రూట్ అనేది కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగో. సో దాన్ని కొంచెం యాడ్ చేస్తే మనకి అధికంగా ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అనమాట. అవును, ఇప్పుడు మనం మ్యాంగో వేస్తున్నాము, మ్యాంగో, కీరా, టమాటో, అలాగే ఉల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటున్నాం కదా, మిరియాల పొడి, వీటి గురించి కూడా. సో ఇవన్నీ కాంబినేషన్ తోటి ఏమవుతుందంటే మనకి ఈ వేసవి కాలంలో మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలో ఈ ఒక్క రెసిపీ తీసుకుని సరిపోతుంది అనమాట. సో కావాల్సినటువంటి పోషకాలు అందుతాయి, డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. అలానే దీంట్లో మనకి రిచ్ ఇన్ విటమిన్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఆధునిక వైద్య పరంగా కూడా కావాల్సినటువంటి కాల్షియం అంటే బోన్స్ కి కూడా చాలా హెల్దీగా ఉంటుంది అనమాట. ఆస్టియోపోరోసిస్ అంటే ఏజ్ పైబడిన వాళ్ళు ముఖ్యంగా మహిళలు పోస్ట్ మెనోపాజల్ లో ఆస్టియోపోరోసిస్ కి గురవుతుంటారు ఈస్ట్రోజన్ తక్కువ ఉండడం వల్ల. సో అలాంటి కాంప్లికేషన్స్ లో కూడా మనకి కొర్రలతో చేసినటువంటి ఈ మిశ్రమం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది ఓవరాల్ గా ఒక అద్భుతమైన రెసిపీ అని అంటారు, అమృతం లాంటి ఒక ఔషధం. ఈ సమ్మర్ సీజన్ లో అయితే మనకి ఇది మంచి బెనిఫిట్స్ ఇస్తుందని చెప్పచ్చు. ఓకే, సాధారణంగా ఇప్పుడు మనం దీన్ని సలాడ్ రూపంలో తయారు చేస్తున్నాం కాబట్టి ఈ కొర్రలు అనేది మధ్యాహ్నం లంచ్ లో తీసుకుంటూ ఉంటారు, రైస్ బదులు మధ్యాహ్నం తీసుకోవచ్చా, రాత్రిపూట తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా దీనికి కొంచెం మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే ఇంట్లోనే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్న వాళ్ళు మార్నింగ్ తీసుకుంటే బెటర్. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నది, ఎక్కువగా శ్రమ పడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ యంగ్స్టర్స్ ఆఫీస్కి వెళ్ళి రావడం చాలా నీరసించిపోతూ ఉంటారు. సో వాళ్ళకి 2 పూటలు ఇలా పెట్టినా కూడా బాగుంటుంది. సో ఇంట్లోనే ఉండిన వాళ్ళు కొంచెం తక్కువ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి కొంచెం ఒక పూట తీసుకుంటే సరిపోతుంది. సో ఇది ఉడికిందో లేదో మనం ఒక్కసారి చూద్దాము. కొంచెం ఉడకాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే చక్కగా మూత పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది. కాబట్టి మరి కొద్దిసేపు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాము. సో మనం ఒకసారి చూద్దామా, కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పటికి చక్కగా. సో స్టవ్ ఆఫ్ చేసేస్తాము, మంచిగా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. సో అది కూడా నీళ్ళు కూడా లేకుండా ఉడికిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఇది మొత్తం కూడా మనం బౌల్లో తీసేసుకుందాము. సో ఇప్పుడు ఈ మిశ్రమంని చక్కగా ఉడికించిన కూరలలో మనం అవన్నీ కూడా జస్ట్ యాడ్ చేసేసుకోవడం అనమాట. సో ముందుగా మనం టమాటో ముక్కలు వేసేసుకుందాం. టమాటో ముక్కలన్నీ వేసేసాము. ఇవి చెర్రీ టొమాటోస్ మనం వాడుకున్నది ఇక్కడ. సో అలానే కీర ముక్కలు కూడా వేసేసేయండి. తర్వాత ఉల్లిపరకలు వేసేసేయండి. తర్వాత మామిడికాయ ముక్కలు, మామిడి పండు ముక్కలు, ఆ తర్వాత కొత్తిమీర ఏంటంటే మనము ఒక పావు కప్పు తీసుకున్నాము. ఇది మొత్తం కూడా వేసేనా? మొత్తం వేసేసాము. ఒక కప్పు తీసుకున్నాము. అలాగే కీరా ముక్కలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1 కప్పు అన్ని తీసుకున్నాము. తర్వాత ఒక 1 స్పూన్ మిరియాల పౌడర్. ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కలవడానికి తర్వాత ఇంత ఒక 1 స్పూన్ వరకు మిరియాల పౌడర్ సరిపోతుంది. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి సో వావ్, చూడడానికి అయితే చాలా చాలా డిఫరెంట్ గా ఉంది.
ఎవరైనా కూడా తీసుకోవచ్చునా? ఎవరైనా తీసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా కూడా వాళ్ళకి ఇంకా ప్రత్యేకమైన తప్పకుండా తీసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తక్కువ అయిపోతాయి, అలానే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా దీంతో కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి మంచి మిశ్రమాన్ని మనకి వేసవి కాలంలో, అలానే ఇది ఏ కాలంలో కూడా తీసుకోవచ్చు. దీనిలో మామిడి పండు యాడ్ చేసాం కాబట్టి స్పెషల్ గా ఇది వేసవి కాలంలో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్, అలానే పోషక విలువలతో కూడినటువంటి డీహైడ్రేషన్ అవ్వకుండా, వడదెబ్బ తగలకుండా ముఖ్యంగా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్పెషల్ గా వాంతులు విరోచనాలు రాకుండా కూడా ఈ మన రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంత మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి మామిడి పండు కొర్రల సలాడ్ రెడీ అయిపోయింది. ఓకే, సో చూస్తుంటే అయితే మాత్రం భలే ఉందా, రెడ్ గ్రీన్ ఈ కొర్రలు, ఆహా ఓహో అనిపించేటట్టుగా ఉందనమాట. అసలు ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలని మేడం పేరు చెప్పిన దగ్గర నుంచి నేను చాలా ఊపలాట్ పడిపోతున్నాను. ఫస్ట్ అయితే టేస్ట్ చేసేస్తాను, ఎందుకంటే మేడం ఆల్రెడీ చాలాసార్లు చెప్పారు దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనేది. మన నాడీ వ్యవస్థకి కానీ, హార్ట్కి సంబంధించిన సమస్యలు కానీ, బ్లడ్ ప్యూరిఫై అవ్వడం విషయంలో కానీ, డైజెషన్, ప్రోటీన్, ఇలా అన్ని విటమిన్స్, మినరల్స్, అన్ని పోషక విలువలు కూడా ఒక్క బౌల్లో వచ్చేస్తాయి. అదే ఈ మామిడి పండు కొర్రల సలాడ్. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా బాగుందబ్బా, చాలా కొత్తగా ఉంది. కొర్రలులో మనం సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం లైట్ గా, కొంచెం సాల్టీగా, లైక్ తీయగా, క్రంచీగా, సూపర్ టేస్టీగా, టమాటాలు పులుపులుగా ఉంటాయి కదా, అలా అద్భుతమైంది. అన్ని కలగలిపి ఒకటే బౌల్లో వచ్చే ఒక అద్భుతమైన రెసిపీ. మరి ఇంత అద్భుతమైన మనందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ మామిడి పండు కొర్రల సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మామిడి పండు కొర్రల సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కొర్రలు, మామిడి పండు ముక్కలు, కీరా ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపరక, సైంధవ లవణం, కొత్తిమీర, నూనె, మిరియాల పొడి. మామిడి పండు కొర్రల సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక ఒక చెంచా నూనె, సైంధవ లవణం వేసుకోవాలి. ఆ తరువాత ఒక రాత్రంతా నానబెట్టుకున్న కొర్రలను నీళ్లతో సహా వేసుకొని ఉడికించుకోవాలి. కొర్రలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్ తీసుకొని అందులో ఆ కొర్రలను వేసి, తర్వాత టమాటో ముక్కలు, 1 కప్పు కీరా ముక్కలు, 1/2 కప్పు ఉల్లిపరక, 1 కప్పు మామిడి పండు ముక్కలు, 1/2 కప్పు కొత్తిమీర, 1 చెంచా మిరియాల పొడి వేసి బాగా కలుపుకుంటే గుండె సంబంధిత సమస్యలు, బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడి బలాన్ని పెంచి శరీరానికి విటమిన్స్ ని అందించే మామిడి పండు కొర్రల సలాడ్ రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. వేసవి కాలంలో చాలా మందికి ఎక్కువగా చెమట వలన చెమటకాయలు అన్ని కూడా వస్తుంటాయి. దానిలో ఆయుర్వేద చిట్కా ఒకటి ప్రత్యేకంగా చెప్పబడింది. ఒక 100 ml రోజ్ వాటర్ని తీసుకొని దానిలో 4 చెంచాలు తేనెను కలిపి ఆ మిశ్రమాన్ని చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అంటే కొంచెం బాగా మిక్స్ చేసేసాలి. దానిని ఎక్కడైతే చెమటకాయలు ఉన్నాయో అక్కడ మంచిగా అప్లై చేసినట్లయితే ఆ చెమటకాయల వల్ల వచ్చేటువంటి ఎర్రదన్నం, దురద, మంట ఇవన్నీ కూడా చాలా తొందరగా మనకు ఉపశమనం కలుగుతుంది. సో వేసవిలో పిల్లలందరూ ఆడుకుంటూ చెమటకాయలతో బాధపడుతుంటారు. సో వాళ్ళందరికీ ఇలాంటి చిట్కాన్ని పాటించండి. ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సలాడ్ అయితే మాత్రం అద్భుతమైంది, దానికి పేరు పెట్టక్కర్లేదు. సో మరి ఇప్పుడు సంజీవనిలో ఏం తయారు చేయబోతున్నాం? వేసవి కాలంలో ఎక్కువ మంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ ఉంటారు. అలానే కిడ్నీలో కూడా రాళ్ళు కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో వాటన్నింటినీ నివారించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని సంజీవని ఉందన్నమాట. ఓకే, ఏంటి ఇంతకేది? సో అదే వరుణాది యోగం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. వరుణాది యోగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వరుణ బెరడు చూర్ణం, శుంఠి, గోక్షూర చూర్ణం, బెల్లం. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలి, దాన్ని ఎవరెవరు తీసుకోవాలో చూసిద్దాం. సో మ్యామ్, మనం ముందుగా ఒక గిన్నె తీసుకుందాం. దానిలో ఒక గ్లాస్ వాటర్,
సరిపోతుంది ఒక గ్లాస్? ఒక గ్లాస్ సరిపోతుంది. దీనిలో అన్ని ఒక్కొక్క 1 స్పూన్ తీసుకున్నాం అండి, ఈక్వల్ క్వాంటిటీస్ గా అన్ని చూర్ణాలు తీసుకున్నాం. సో వరుణ బెరడు చూర్ణం 1 స్పూన్ తీసుకున్నాం. ఓకే, సో శుంఠి చూర్ణం 1 స్పూన్, తర్వాత గోక్షీర చూర్ణం 1 స్పూన్. ఇవన్నీ కొంచెం మరిగాక ఒక పొంగు వచ్చాక అప్పుడు మనం బెల్లంతో కలిపి తీసేసుకోవచ్చు. సో ఈ గోక్షూర ఏంటి, వరుణ బెరడు ఏంటి? సో వరుణ ఇంకా గోక్షుర అనేటువంటివి మూత్రాశయంలో పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి వృక్షాలు అనమాట. సో మంచి కాంపోజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి రాళ్ళతోటే కట్ చేయాలంటారు, వజ్రాన్ని వజ్రంతో కట్ చేయాలంటారు. సో అలాంటి కెపాసిటీ అంటే మనకి మూత్రాశయంలో వచ్చేటువంటి రాళ్ళను కరిగించడానికి ఇంత పవర్ఫుల్ మెడిసిన్స్ వాడితే తప్ప అవి యూరినరీ క్యాలిక్యులే అనేటువంటివి కట్ అవ్వవు అనమాట. సో అందుకోసం ఇవన్నీ బాగా పనిచేస్తాయి. సో ముఖ్యంగా ఇవి మూత్రాశయంకి యూజ్ అవుతాయి కాబట్టి అవి ఏం చేస్తాయంటే మన ఆయుర్వేద పరంగా పిత్తహరంగా పనిచేస్తే, అలానే కఫాన్ని కూడా తగ్గిస్తాయి అనమాట. కానీ వాతాన్ని కొంచెం పెంచుతాయి అనమాట. సో యూజువల్ గా త్రిదోషాలను బ్యాలెన్స్ చేస్తూ ఈ కాంపోజిషన్ కంటే యూరినరీ క్యాలిక్యులేని కట్ చేయడానికి కావాల్సినటువంటి శక్తిని వరుణ బెరడు చూర్ణం ఇస్తుంది అనమాట. ఓకే. అలానే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, అంటే ఫిల్టరింగ్ కెపాసిటీ ఉంటుంది కదా, కిడ్నీ మెయిన్ గా ఫిల్టర్ చేయాలన్నమాట బ్లడ్ ని. సో ఆ ఫిల్టరింగ్ కెపాసిటీ కూడా మనకు వరుణ బెరడు చూర్ణం అనేది అందిస్తుంది అన్నమాట. సో ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్ లో రెడీ చేసి మన ఇంట్లో పెట్టేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని మంత్స్ నిల్వ ఉంటుంది? ఇది మనం ఒక ఓన్లీ ఫర్ 1 month వాడుకోవాలన్నమాట. సో ఇది డోసేజ్ ప్రకారంగా వాడుకోవాలి. అంటే ఎవరికైతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నది, లేకపోతే యూరినరీ క్యాలిక్యులే ఉన్నది, అంటే కిడ్నీలో స్టోన్స్ రావడం ఇలాంటివి ఉంటాయి కదా, సో వాళ్ళు మాత్రమే ఇలాంటి రెసిపీని వాడుకోవాలన్నమాట. యూజువల్ గా మనకి ఎండాకాలంలో మనం తీసుకున్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. సో వాటర్ కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల కూడా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అలాంటి వాళ్ళు కూడా కొంచెం టైమింగ్ వరకు ఒక 1-10 రోజుల వరకు వాడుకోవచ్చు. ఓకే. ఎప్పుడు తీసుకోవాలి? మార్నింగ్ 2 times తీసుకోవాలన్నమాట. ఇది మనం ఈ మిక్స్చర్, ఈ కంపోజిషన్ అంటే మనం ఈ తీసుకున్నటువంటి డికాక్షన్ ఒక 1/2 glass వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట. సో ఇలాంటి 1/2 glass వచ్చినది అంటే 10 to 20 ml ఉదయం సాయంత్రం 2 సార్లు అలా ఒక 15 రోజులు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి మొదటి స్కాన్ తీసుకోండి, ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఒకసారి స్కాన్ తీసుకొని చూడండి. యూరినరీ క్యాలిక్యులే అంటే కిడ్నీలో వచ్చేటువంటి స్టోన్స్ సైజ్ చాలా బాగా తగ్గుతుంది. ఓకే. సో అంటే కంప్లీట్ గా కూడా క్యూర్ అయిపోతాయా? అవి ఎలా ఉంటాయంటే మ్యాక్సిమల్ గా మనకి స్టోన్స్ అనేటువంటి ఒకసారి మాయమైపోవు అనమాట. అవి మెల్లగా కరుగుతూ బయటకు వచ్చేస్తాయి అనమాట. ఓకే ఓకే. సో సూపర్. 2 times తీసుకోవాలి. అది కూడా 15 నుంచి 20 రోజులు 20 ml. ఒకవేళ ఇంకా కూడా తగ్గలేదు అన్నప్పుడు ఇంకా కొంచెం డోసేజ్ ని మనం పెంచుకోవచ్చు, డ్యూరేషన్ ని కూడా పెంచొచ్చు. సో మ్యామ్ సరిపోతుంది? సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇలాంటి కషాయాన్ని మనం చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి. 1/2 వచ్చేంత వరకు, అంటే మనం 1 glass తీసుకున్నాం కదా, ఇది 1/2 glass వచ్చింది. సో ఇది కొంచెం చల్లారినప్పుడు మనం 1 స్పూన్ బెల్లం తీసుకోవాలి. కొంచెం చల్లారాలన్నమాట, మరి వేడిగా కాకుండా కొంచెం చల్లారాలి. సో మనం ఇక్కడ బెల్లం ఎందుకు తీసుకుంటున్నామంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా మనకు బెల్లం ఉపయోగపడుతుంది. అలానే ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడానికి కూడా మనకు బెల్లం ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ మిశ్రమం అంతా కూడా మన శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుంది, అలానే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది, మాటికి వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది, మనకి కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ ని కూడా కరిగిస్తుంది అనమాట. ఓకే. సో సూపర్. బెల్లం కూడా వేసేద్దాం మ్యామ్ ఒకసారి. మామూలుగా మనం బెల్లం వేసేద్దాం. మీరైతే కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత బెల్లం వేసుకోవాలి, లేదా మొత్తం చల్లబడిపోయింది అది కూడా వేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా తాగేంత హీట్ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు మనం బెల్లం వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అయితే ఎంత బెల్లం వేసుకోవాలి? 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఓకే. ఇది కూడా ఈక్వల్ తీసుకోవాలి అయితే? 1 స్పూన్ వరకు తీసుకోవాలి. ఓకే. బెల్లం వేసేసుకొని కలిపేసి తీసేసుకోవడం. సో రెడీ అయిపోయింది కదా. సో మంచి డికాక్షన్ చాలా బాగా తయారైంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తూ అలానే కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ ని కరిగించేటువంటి వరుణాది యోగం మనకు రెడీగా ఉంది. సో చూస్తున్నారు కదా, ఈ రోజు సంజీవనిలో వరుణాది యోగం తయారు చేసుకున్నామండి. చాలా 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 ఉపయోగపడుతున్నది. ఈ మధ్యకాలంలో అందరూ కూడా సఫర్ అవుతున్నారు కిడ్నీ స్టోన్స్. దానివల్ల వచ్చే కడుపు నొప్పి అంతా ఇంత కాదు అసలు. ఒక రకంగా ఎలా అంటే దానివల్ల వచ్చే కడుపు నొప్పితో నరకం చూస్తూ ఉంటాము అనే డైలాగ్ ని నేనైతే చాలా సార్లు వింటూ ఉన్నాను. మరి అలాంటి ప్రాబ్లం ని అరికట్టే ఒక అద్భుతమైన వరుణాది యోగం తయారు చేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వరుణాది యోగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వరుణ బెరడు చూర్ణం, శుంఠి,
గోక్షూర చూర్ణం, బెల్లం. వరుణాది యోగం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాసు నీళ్లు, 1 చెంచా వరుణ బెరడు చూర్ణం, 1 చెంచా శొంఠి చూర్ణం, 1 చెంచా గోక్షీర చూర్ణం వేసి బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారాక 1 చెంచా బెల్లం కూడా వేసి కలుపుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తూ కిడ్నీలో రాళ్లను కరిగించి వరుణాది యోగం రెడీ. చూసారు కదా, చూసి మర్చిపోకుండా దీన్ని వాడటానికి ట్రై చేయండి. అవన్నీ కూడా మీరు, ఆ ఉపయోగాలన్నీ కూడా మీరు పొందుపరుచుకోండి. సో మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి అద్భుతమైన సలాడ్ అండ్ అందరికీ ఉపయుక్తకరమైన ఔషధం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా, వచ్చే ఎపిసోడ్ లో మరింత ఔషధయుక్తమైన వంటలతో మేమిద్దరం మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.